వెల్కమ్ టు తెలంగాణ రైజింగ్ న్యూస్. తమ చిరకాల వాంఛను నెరవేర్చారంటూ ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ సంఘాల నేతలు ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఉద్యోగులు, పెన్షనర్లకు ప్రకటించిన ఈ ఆరోగ్య బీమా పథకాలు చరిత్రలో నిలిచిపోతాయంటూ కొనియాడారు. ఉద్యోగులు, పెన్షనర్లకు 1.20 కోట్ల ప్రమాద బీమా వర్తింపు, 1056 కోట్ల మూల నిధితో ఉద్యోగులు, పెన్షనర్ల ఆరోగ్య పథకానికి రాష్ట్ర కేబినెట్ ఆమోదముద్ర వేసిన నేపథ్యంలో మరి ఉద్యోగ, పెన్షన్దారుల సంఘాల నేతలు పెద్ద సంఖ్యలో ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారిని ఆయన నివాసంలో కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు. 1998 వ్యాధులకు నగదు రహిత చికిత్స పొందే విధంగా ఉద్యోగులు, పెన్షనర్లకు అవకాశం లభించడం చాలా ఆనందదాయకమంటూ కొనియాడారు. Here we are watching one more important news item. Welfare soaps to be showcased. Honorable Chief Minister A. Revanth Reddy garu plans public contact. ఇక్కడ వరకు ముఖ్యమైన అంశం చూసినాం. ప్రధాని నరేంద్ర మోడీకి ధైర్యం ఉంటే అమెరికాతో ట్రేడ్ డీల్ ను రద్దు చేయాలంటూ కాంగ్రెస్ పార్టీ అగ్రనేత గౌరవ్ శ్రీ రాహుల్ గాంధీ గారు ధ్వజమెత్తారు. అమెరికా ప్రెషర్ వల్లే డీల్ అంటూ వ్యాఖ్యానించారు. భోపాల్లో కిసాన్ మహా చౌపాల్ ర్యాలీలో కాంగ్రెస్ నేత ఫైర్ అయ్యారు. అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ విధించిన టారిఫ్లను ఆ దేశ సుప్రీంకోర్టు రద్దు చేసిన నేపథ్యంలో మోడీకి మరి ధైర్యం ఉంటే ట్రేడ్ డీల్ ను వెంటనే రద్దు చేసుకోవాలంటూ సవాల్ విసిరారు కాంగ్రెస్ పార్టీ అగ్రనేత గౌరవ్ శ్రీ రాహుల్ గాంధీ గారు. ప్రధాని మోడీకి ధైర్యం ఉంటే ఈ ఒప్పందాన్ని రద్దు చేయాలి, కానీ ఆయన ఆ పని చేయలేరంటూ రాహుల్ గాంధీ గారు నిప్పులు చెరిగారు. ఈ ఒప్పందానికి మోడీ ఆకస్మికంగా ఆమోదం తెలపడం వెనుక 2 ప్రధాన కారణాలున్నాయి. అమెరికా వద్ద ఉన్న దాదాపు 30 లక్షల ఎప్స్టీన్ ఫైల్స్ లో కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి పేరు ఉందని, ఆ ఫైళ్ల ద్వారా అమెరికా మన ప్రధాని బెదిరిస్తుందని ఆయన ఆరోపించారు. తమ మాట వినకపోతే ఆధారాలు బయట పెడతామని అమెరికా హెచ్చరించడం వల్లే మోడీ లొంగిపోయారంటూ విమర్శించారు. ఇక్కడ వరకు ముఖ్యమైన అంశం చూసినాం. సంక్షేమే కాంగ్రెస్ పార్టీ ప్రధాన ఎజెండా. ఎప్పుడూ కాంగ్రెస్ పార్టీ పేదల కోసమే పనిచేస్తుందని పిసిసి చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ గారు స్పష్టం చేశారు. వికారాబాద్ జిల్లా పూడూరు మండలంలో మిర్జాపూర్ గ్రామంలో పరిగి ఎమ్మెల్యే టి రామ్మోహన్ రెడ్డి గారితో కలిసి ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా ఉపాధి హామీ కూలీల సమస్యలను ఆయన ప్రత్యేకంగా అడిగి తెలుసుకున్నారు. అనంతరం అక్కడ ఉన్న ఇందిరమ్మ ఇళ్లను పరిశీలించారు. ఈ సందర్భంగా పిసిసి చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ గారు మాట్లాడుతూ పేదల సంక్షేమంలో కాంగ్రెస్ పార్టీకి ప్రత్యేక స్థానం ఉందన్నారు. దేశంలో పెన్షన్ వ్యవస్థ ప్రారంభించి సామాజిక భద్రతకు పునాది వేసిందే కాంగ్రెస్ పార్టీ అంటూ గుర్తు చేసుకున్నారు. సంవత్సరానికి 100 రోజుల ఉపాధి కల్పిస్తూ పేదలకు అండగా నిలిచామంటూ వెల్లడించారు. Here we are watching one more important news item. Telangana was now using more Krishna River waters than during the BRS government tenure. This had resulted in enhanced irrigation that led to higher crop production. Irrigation Minister Uttam Kumar Reddy garu said on Tuesday. He accused the BRS of historical betrayal in Krishna River water sharing and said the party had no moral right to criticize the Congress government on the matter. ఇక్కడ వరకు ముఖ్యమైన అంశం చూసినాం. తెలంగాణను అంతర్జాతీయ పెట్టుబడులకు గమ్యస్థానంగా మార్చాలనే లక్ష్యంతో త్వరలోనే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ 2.0కు శ్రీకారం చుట్టబోతున్నామని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారు స్పష్టం చేశారు. రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధిని మరింత పరుగులు పెట్టించేలా, పెట్టుబడిదారులకు పూర్తి స్థాయిలో భరోసా కల్పించేలా, ఇతర రాష్ట్రాలకు రోల్ మోడల్ గా నిలిచేలా అందరితో చర్చించి కొత్త విధి విధానాన్ని రూపొందిస్తామని వెల్లడించారు. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం చూసినాం. కార్మికులకు వైద్య సేవలను మరింత విస్తరించేలా శంషాబాద్ లో కొత్త ఈఎస్ఐ హాస్పిటల్ నిర్మాణానికి త్వరలోనే చర్యలు చేపట్టనున్నట్లు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి గారు వెల్లడించారు. ఈ హాస్పిటల్ కు అవసరమైన భూమిని త్వరలోనే కేటాయించేందుకు సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా సానుకూలంగా స్పందించారంటూ వెల్లడించారు. అలాగే నిధుల లేమితో రద్దవుతున్న 18 ఈఎస్ఐసి డిస్పెన్సరీ నిర్మాణాలకు కూడా కేబినెట్ లో చర్చించి నిర్ణయం తీసుకున్నామని మంత్రి గారు స్పష్టం చేశారు. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం చూసినాం. అభివృద్ధి అంటే అంతస్తులు కాదు, ఎన్నికల ముందు నాడు అడ్డగోలుగా జీవోలు ఇచ్చారు, సిబ్బంది లేకుండానే హాస్పిటల్స్ ఏర్పాటు చేశారు, మీ తప్పులు మేము సరిదిద్దుతున్నామంటూ హరీష్ రావు వ్యాఖ్యలను ఖండించారు మంత్రి దామోదర్ రాజనరసింహ గారు. వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ విషయంలో మాజీ మంత్రి హరీష్ రావు చేసిన వ్యాఖ్యలను ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ గారు ఖండించారు. అభివృద్ధి అంటే కేవలం అద్దాల మేడలు, బహుళ అంతస్తుల భవనాలు మాత్రం కాదని, హాస్పిటల్స్ అంటే పేపర్ల మీద జీవోలు ఇచ్చి స్లాబులు వేస్తే కూడా సరిపోదంటూ మంత్రి గారు చురకలంటించారు. హాస్పిటల్ అంటే పూర్తి స్థాయిలో భవనాలు ఉండాలి, వందల సంఖ్యలో డాక్టర్లు, సిబ్బంది, ఎక్విప్మెంట్ సహా పేదలకు అన్ని రకాల సదుపాయాలుంటేనే వైద్యం అందించగలుగుతామంటూ పేర్కొన్నారు. నాడు బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో దెబ్బతిన్న ప్రజా ఆరోగ్య వ్యవస్థను మేము ఇప్పుడు చక్కదిద్దుతున్నామంటూ వెల్లడించారు.